హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు జూపిటర్ ఇంగ్లీష్ ఛానల్. ఈ ఛానల్లో మొట్టమొదటిసారి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వస్తుంటాయి. సో ఇలాంటి ఎడ్యుకేషన్ ఛానల్ని మీరు ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో గత కొద్ది రోజులుగా మనము ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. సో దాదాపుగా మీకు అన్ని రకాల ప్రిపోజిషన్స్ యొక్క యూసేజ్ అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇప్పుడు వాటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ తీసుకోవడం జరిగింది. సో ఏ రకంగా యూజ్ చేయాలి అనేటువంటిది ఒకసారి చూద్దాం. See here, children are fond dash toys. Children are fond dash toys. Here actually the word always phrasal preposition, the fond always it comes with fond of. Actually fond of is nothing but it gives meaning of like ishtam అనేటువంటి meaning అనేటువంటిది వస్తుంది. I am fond of ice creams, like that. Here children are fond of toys. It's a phrasal preposition. Already in the previous class whatever I said that whatever we learned in that previous class, I gave complete information. So ఒకసారి మీరు వీడియోస్ చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. The boy has been crying dash morning. Here actually it is in present perfect continuous tense. So the morning is an exact term, it's called a point of time. So in the present perfect continuous tense, for the point of time we use the preposition since. So the boy has been crying since morning. అతను బాయ్ పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాడు, మీన్స్ స్టిల్ హీస్ క్రైయింగ్. సో ద బాయ్ హ్యాస్ బీన్ క్రైయింగ్ సిన్స్ మార్నింగ్ బికాస్ ద యూసేజ్ ఈజ్ హియర్ ఇట్స్ ఎన్ పాయింట్ ఆఫ్ టైమ్, ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ టర్మ్. సో దట్స్ వై ఫర్ ద పాయింట్ ఆఫ్ టైమ్ in present perfect continuous tense, for the point of time we take since, for the period of time we take for. So this is the exact time, so that's why I've used since. See here, third one, do you believe dash God? So it's a question, adi interrogative lo adutuna. Do you believe dash? Always the believe it's followed by in, believe in. Do you believe in God? మీకు యాక్చువల్గా మన తెలుగులో దేవుడి మీద నమ్మకము ఉందా అని అంటాం, కానీ ఇక్కడ బిలీవ్ ఆన్ అని రాయకూడదండి. అదే మనకు ఇంగ్లీష్కున్న తెలుగుకున్న తేడా. జనరల్గా మన తెలుగులో కొన్ని వస్తుంటాయి, దాన్ని ఎగ్జాక్ట్గా మీరు ఇంగ్లీష్లో రాస్తే అది ఒక్కొక్కసారి తప్పు అవుతుంది. సో మన తెలుగులో నీకు దేవుడి మీద నమ్మకం ఉందా అంటాం, కానీ ఇక్కడ మాత్రం డూ యూ బిలీవ్ ఇన్ గాడ్. వేణు లీవ్స్ డాష్ హైదరాబాద్. Some of the period I have given 1980 to 1990. So actually for the Hyderabad it's a metropolitan city, it's a capital city. So for the capital cities, for the states, for the districts, for the towns, always we go we go with preposition in. Already మనం ప్లేసెస్ లో అక్కడ నేర్చుకోవడం జరిగింది. సో Venu lives in Hyderabad. So we use preposition in from 1980 to 1990. Here for present perfect continuous tenses we have since and for. Since for point of time, for period of time. సో అవి కాకుండా అంటే పర్ఫెక్ట్ టెన్సెస్ కాకుండా మిగిలిన వాటికి పాయింట్ ఆఫ్ టైం తెలియజేయడానికి మనం ఫ్రమ్ అనేటువంటిది వాడుతూ ఉంటాం. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం గురించి మనం ఇక్కడ ఫ్రమ్ అనేది తీసుకోవడం జరిగింది. సో వేణు లీవ్స్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ 1980 to 1990. సి రఘు లెఫ్ట్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్కి వెళ్ళాడు. లెఫ్ట్ టు అనము, యాక్చువల్గా ఈ వర్డ్ అనేటువంటిది ఇట్స్ ఫాలోడ్ బై ఫర్. రఘు లెఫ్ట్ ఫర్ ఇంగ్లాండ్. So these are some of the we say phrasal prepositions. So always it's followed by with the specific preposition. వాటికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన preposition తో మనము వాడుతూ ఉంటాం. So the office works 10 AM and 5 PM. Here I have mentioned two things. So in the previous classes I have told you, whenever if you wanted to
use a preposition between, we need two things, more than two we use among. సో అక్కడ రెండు స్పెసిఫిక్ టైమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో రెండింటి మధ్య అని చెప్తున్నాడు కాబట్టి ఆఫీస్ అనేటువంటిది 10 నుంచి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 PM మధ్య నడుస్తుంది, పనిచేస్తుంది అని చెప్తా ఉన్నాడు. సో ద ఆఫీస్ వర్క్స్ బిట్వీన్, సో ద ఆఫీస్ వర్క్స్ బిట్వీన్ 10 AM and 5 PM. నెక్స్ట్, షీ గాట్ బెస్ట్ ర్యాంక్ డాష్ ద గర్ల్స్. షీ గాట్ బెస్ట్ ర్యాంక్ డాష్ ద గర్ల్స్. యాక్చువల్లీ గర్ల్స్ అనేటువంటిది మోర్ దెన్ 2. సో అందరి మధ్యలో ఆమెకు అంటే అమాంగ్, అమాంగ్ అంటే ఇక్కడ చూడండి అందరి మధ్య అన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి, అమాంగ్. రెండు థింగ్స్ ఉన్నప్పుడు మాత్రం బిట్వీన్. షీ గాట్ బెస్ట్ ర్యాంక్ అమాంగ్ ద గర్ల్స్. అమ్మాయిలందరికంటే కూడా వాళ్ళ మధ్యలో ఈమెకు ఒక్కమ్మకు మాత్రమే బెస్ట్ ర్యాంక్ వచ్చిందని, ఇక్కడ మోర్ దెన్ 2 ఉంది కాబట్టి ఐ హ్యావ్ టేకెన్ అమాంగ్. ఇయర్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఐ హ్యావ్ టేకెన్ బిట్వీన్. See, you can write the exam dash black ink. Already I have mentioned in the phrasal prepositions, for the inks we have to go with preposition in. You can write the exam in black ink. See, the bus fell dash the valley. బస్ అనేది వ్యాలీలో పడిపోయిందని చెప్తున్నాం, అంటే వ్యాలీలోకి పడిపోయింది అన్నప్పుడు అక్కడ ఆ బస్ లోపల యాక్షన్ అనేది మూమెంట్ అని ఉన్నది. In the previous classes I have given one example. The cat is in the well. పిల్లి బావిలో ఉంది అన్నప్పుడు అక్కడ పిల్లి అనేది బావిలో ఉంది అని చెప్తున్నాను, అంటే అక్కడ ఎలాంటి మూమెంట్ అనేది, మొబిలిటీ అనేది లేదు, కదలిక లేదు. ద క్యాట్ ఫెల్ ఇన్ టు ద వెల్. బావిలోకి పడింది, అక్కడ పడడం అనేటువంటిది లోపల యాక్షన్ ఉంది. సో అలాంటి పడడంలో యాక్షన్ ఉంది కాబట్టి అక్కడ ఇంటూ వాడడం. ఇక్కడ కూడా సేమ్, ద బస్ ఫెల్ ఇన్ టు ద వ్యాలీ. Okay, next, died. So always I have told you the verb died, always it comes with of, died of. జనరల్ మన తెలుగులో ఏమంటామంటే అతను క్యాన్సర్తో చనిపోయాడంటే డైడ్ విత్ క్యాన్సర్ కాదండి. సో ఆల్వేస్ ఇట్స్ ఫాలోడ్ బై ఆఫ్. షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్, షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. ఎందుకంటే తెలుగును మనం జనరల్గా ప్రిపోజిషన్ విషయం లోపల మనము తెలుగును ప్రిపోజిషన్స్ కన్వర్ట్ చేసుకుంటే చాలాసార్లు మిస్టేక్స్ అవుతాయి. కాబట్టి అలాంటి తప్పులు జరగద్దు అన్నప్పుడు ప్రిపోజిషన్ ఈ రకంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనం జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్లో తెలుగును మనం ఇంగ్లీష్తో అనుసంధానం చేసుకొని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ప్రిపోజిషన్ విషయంలో మాత్రం తెలుగుతో నెవర్ కంపేర్. అలా కంపేర్ చేస్తే ఈ టాపిక్ అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. సో ఐ హోప్ యూ షుడ్ డూ లైక్ దట్. You want to get rid. Already I have told you, always the word get rid always it comes with of, me, of. You want to get rid of me. Do you? నా పీడ వదిలించుకోవాలనుకుంటున్నావా? ఆ రకంగా మనం ఇక్కడ ఆఫ్ అనేటువంటిది తీసుకుంటా ఉంటాం. See the another example. He will go home dash Sunday. Actually I have mentioned before the dates and days we should go with the preposition on. So we say on Sunday because for the days and dates we should go with the preposition on. Next, she spoke to me dash the telephone. మనం తెలుగులో మాత్రం ఏమంటాం, నేను టెలిఫోన్లో మాట్లాడతాను. లో అంటే ఇక్కడ ఇందుగా తీసుకోదు, యాక్చువల్గా ఫోన్లో మాట్లాడతాను అంటే మనం ఏం తీసుకోవాలంటే ఆన్ ద టెలిఫోన్ తీసుకోవాలి. షీ స్పోక్ టు మీ ఆన్ ద టెలిఫోన్. ఓకే, నెక్స్ట్, ద డోర్ ఈజ్ మేడ్ డాష్ గ్లాస్. ఈ మేడ్ అనే వర్బ్ ఎప్పుడైనా ఆఫ్తో వస్తుంది, మేడ్ ఆఫ్ గ్లాస్. ద డోర్ ఈజ్ మేడ్ ఆఫ్ గ్లాస్. See here, sometimes we do not control dash what we do. Here the word control, మనము కొన్ని విషయాల మీద మనకు పట్టు అనేటువంటిది ఉండదు. ఇక్కడ చూడండి, sometimes we do not control over what we do. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామో వాటి మీద మన కంట్రోల్ ఉండదు, అది చేసేస్తాం. సో అక్కడ కంట్రోల్ ఓవర్ అనేటువంటిది వాడాలి. There is a park dash my house. Actually here ప్రక్కన అన్నప్పుడు అండి మనము ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, బై ద సైడ్ ఆఫ్ అని తెలుసుకున్నాం. అక్కడ బిసైడ్ అనేది వాడాలి. దెర్ ఇస్ ఎ పార్క్ బిసైడ్ మై హౌస్. నా యొక్క ఇంటి ప్రక్కన పార్క్ అనేటువంటిది ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంది. దే ఆర్ గోయింగ్ డాష్ కాలేజ్. గోయింగ్ టు కాలేజ్, వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు. కొన్ని సందర్భంలో మనకి ఇక్కడ తెలుగు సింక్ అవుతుందండి. టు అంటే కీ కు అనేటువంటి మీనింగ్స్ మనం ఎక్కువ తీసుకుంటాం. సో దే ఆర్ గోయింగ్ టు కాలేజీకి వెళ్తున్నారు. సో కొన్ని సందర్భాల్లో అవుతుంది, బట్ it never happens all time.
అర్జున్ ఈజ్ ఏ కజిన్ డాష్ మ్యాన్. జనరల్లీ ఈ మైన్ కజిన్ వచ్చినప్పుడు జనరల్గా కజిన్ ఆఫ్ మైన్ అనేటువంటిది మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో అర్జున్ ఈజ్ ఏ కజిన్ ఆఫ్ మైన్. సో నా యొక్క కజిన్ అని చెప్పడం జరుగుతూ ఉంది. సో ద బోట్ విల్ క్యారీ యూ డాష్ ద రివర్. సో ఆ రివర్ అనేటువంటిది తీసుకెళ్తుంది అంటే అడ్డంగా తీసుకుంది. అలాంటి సందర్భంలో మనకు అక్రాస్ అనేటువంటి ప్రిపోజిషన్ మనం తీసుకోవడం జరిగింది. సో ద బోట్ విల్ క్యారీ యూ అక్రాస్ ద రివర్ అనేటువంటిది మనం తీసుకుంటా ఉంటాం. నెక్స్ట్ 20th వన్ చూడండి. షీ గోస్ టు టెంపుల్ డాష్ ఫుడ్. నేను చెప్పాను ద మోడ్ ఆఫ్ ట్రావెల్ లోపల మనము మోడ్ ఆఫ్ ట్రావెల్ లోపల బై వాడతాం. ఎలా అంటే బై బస్, బై కార్, బై ట్రైన్ అని వాడతాం. కానీ మనం కాలి నడకన వెళ్ళాము అన్నప్పుడు అక్కడ బై ఫుట్ అని వాడమండి. ఏమనాలి? షీ గోస్ టు టెంపుల్. ఆమె టెంపుల్కి వెళ్తుంది, మందిరానికి వెళ్తుంది. ఆన్ ఫుట్ అని వెళ్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ 20 ప్రాక్టీస్ బీట్స్ ఐ హ్యావ్ గివెన్ టు యూ. ఐ థింక్ దీస్ బీట్స్ which can help you to learn thoroughly, to understand the prepositions topic. So before going into the bits and some more bits, you can find in మీరు ఇంకా రకరకాలుగా ప్రయత్నాలు అంటే ప్రాక్టీస్ చేయొచ్చు. సో బిఫోర్ దట్ మీరు చేయాల్సిందల్లా ఆ ప్రిపోజిషన్ ఏదైతే ఉందో ఆ ప్రిపోజిషన్ టాపిక్ మీరు తీసుకొని దాన్ని థరోలీగా ప్రిపేర్ చేయడానికి దానికి చదవడానికి ప్రయత్నం చేయండి. నోట్స్ మెయింటైన్ చేయండి. యూ కెన్ టేక్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ బై డూయింగ్ ప్రాక్టీస్ which can make you perfect. సో మీరు చేయాల్సిందల్లా ఎడ్యుకేషన్ ఛానల్ సపోర్ట్ చేయాలి. ఇలాంటి ఒక టాపిక్స్ ఇంకా కొత్త టాపిక్స్తో మేము ముందరికి వచ్చి మీకు నాలెడ్జ్ని మేము షేర్ చేయాలనుకుంటున్నాం. సో మేము నాలెడ్జ్ మీకు షేర్ చేయాలనుకుంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా 10 మందికి షేర్ చేయాలి. సో అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. జూపిటర్ ఇంగ్లీష్.